హలో ఎవ్రీవన్. నేను రవి. సో, నేను రీసెంట్ టైమింగ్స్‌లో యూట్యూబ్‌లో ఆర్ ఇన్‌స్టాలో ఒక పోస్ట్ చూసాను. సో, ఐ మీన్ అంటే రీల్ అది. సో, అక్కడేంటంటే ఒక రియల్ ఎస్టేట్ అడ్వైజరు తనేంటంటే ఫ్యూచర్ సిటీని లవాసా సిటీతో కంపేర్ చేస్తున్నారు. లవాసా సిటీని ఫ్యూచర్ సిటీతో అసలే కంపేర్ చేయలేము. అంటే ఇదొక అంటే సో, హాలిడే డెస్టినేషన్ లాగా సో, లైక్ లోనావాలా లాగా లవాసా సిటీ ప్లాన్ చేశారు. ఇది టోటల్‌గా మనకు ప్రైవేట్ ప్రాజెక్ట్ అది. సో, దానికొక లిమిటెడ్ గ్రోతే ఉంటుంది. సో, ఇది ఐసోలేటెడ్ లొకేషన్‌లో వాళ్ళు డెవలప్ చేయాలని చూసారన్నట్టు. సో, అది మనకు సహ్యాద్రి హిల్స్ అని మౌంటైన్ రేంజ్ అది. సో, మనకు 20 కిలోమీటర్స్ దాదాపుగా మనకు ఘాట్ జర్నీయే ఉంటుందది. సో, అసలు దాన్ని తీసుకొచ్చి ఫ్యూచర్ సిటీకి ఎందుకు కంపేర్ చేస్తారనేది నాకైతే ఏమి అర్థం కాలేదు. ఆయన మరి అంటే ఏ రకంగా ఆలోచన చేశారనేది మనకేమి అర్థం కాలేదు. ఆహ్, అసలది కంపేర్‌గా మనకు గోస్ట్ టౌను. సో, అది టోటల్‌గా నేనొక్కసారి టోటల్ డీటెయిల్స్ ఇస్తానది. లవసా సిటీ ఏంటి? అసలెందుకు ఐ మీన్ ఆ రకంగా తయారైందనేది ఒకసారి మీకు డీటెయిలింగ్ ఇస్తాను. ఒకసారి చెక్ చేయండి. సో, యాస్ వెల్ యాస్ నేను ఫ్యూచర్ సిటీ గ్రోత్ అండ్ ఐ మీన్ అసలెలా ఉంది గ్రోత్? అంటే మనకెలా ఉండబోతుంది? సో, మనకిలాంటి సిటీ అవసరమా? కాదా? సో, మనకి దీనివల్ల ఉన్న బెనిఫిట్స్ ఏంటి? సో, ఈ ఈ ఈ డీటెయిలింగ్ అంతా నేనొకసారి మన ఫ్యూచర్ సిటీ గురించి ఇస్తాను. సో, ఫ్యూచర్ సిటీ కనెక్టివిటీ, ఆ లవాసా కనెక్టివిటీ 2 కూడా కంపేర్ చేసి చూపిస్తాను. సో, చూడండి. సో, లవాసా సిటీ వచ్చేసి మనకు పూణే నుంచి 62 కిలోమీటర్ డిస్టెన్స్‌లో ఉంటుంది. సో, ఇది కంప్లీట్‌గా మనకు 20 కిలోమీటర్ ఘాట్ జర్నీ ఉంటుంది. 2 అవర్ 20 మినిట్స్ జర్నీ అండి ఇది. సో, చెప్పాలంటే మంచి లష్ గ్రీన్ వ్యాలీస్, బ్యూటిఫుల్ వ్యూస్‌తో ఉంటుంది. సో, రోడ్ గూడా మంచి విండీగా ఉంటుంది. అన్ని హిల్స్ సెక్షన్ కాబట్టి. సో, మనకు పర్ఫెక్ట్ గెట్ అవే అంటే ఐ మీన్ సిటీ లైఫ్‌కి పర్ఫెక్ట్ గెట్ అవే ఇది. సో, కాకపోతే ఆహ్, మన ఫ్యూచర్ సిటీ కనెక్టివిటీ కంప్లీట్‌లీ డిఫరెంట్. సో, మనం ప్రెజెంట్ ఇప్పుడు కనెక్టివిటీ చూసుకుంటే, సో, మనకు శ్రీశైలం హైవే నుండి మనము ఎయిర్‌పోర్ట్ బేస్ చేసుకొని ఫ్యూచర్ సిటీ ఎఫ్‌సిడిఏ బిల్డింగ్ వరకు ఎగ్జాక్ట్‌లీ 29 కిలోమీటర్స్ ఉంది. సో, ఇదే రతన్ టాటా రోడ్ కంప్లీట్ అయితే ట్రావెల్ టైము చాలా వరకు తగ్గిపోతది. సో, మనకు ఫాస్టర్ కనెక్టివిటీ వచ్చేస్తది. హైదరాబాద్‌కి టోటల్‌గా ఈజీ యాక్సెస్ వచ్చేస్తది. ఇప్పుడున్న ప్రెజెంట్ ఐ మీన్ హ్యాపెనింగ్ లొకేషన్స్ వచ్చేసి మనకు హైటెక్ సిటీ గాని, కోకాపేట్ గాని, నియోపోలిస్ గాని ఎంత డిస్టెన్స్‌లో ఉన్నాయో ఒకసారి చూద్దాం. సో, మనకిది ఎయిర్‌పోర్ట్ నుండి రాయదుర్గ్ మెట్రో స్టేషన్ వరకి ఎగ్జాక్ట్‌లీ 34.5 కిలోమీటర్స్ ఉంది. సో, అట్లనే మనకు కోకాపేట్ అల్లు సినిమాస్‌కి ఎయిర్‌పోర్ట్ నుండి 27.4 కిలోమీటర్స్ ఉంది. అట్లనే మనం ఇప్పుడు నియోపోలిస్‌కి మూవీ టవర్స్ వరకి 32.7 కిలోమీటర్స్ ఉంది ఎయిర్‌పోర్ట్ నుండి. అదే మనము ఎఫ్‌సిడిఏ బిల్డింగ్‌కి 29 కిలోమీటర్స్. సో, ఇప్పుడు చూసుకున్నా మనకది పెద్ద డిస్టెన్స్ గాదది. సో, పెద్ద రిమోట్ లొకేషన్ గాదు. సో, మీరు కంపేర్ జేసుకోవచ్చు. సో, లవాసా సిటీ అనేది కంప్లీట్‌గా ప్రైవేట్ ప్రాజెక్ట్ ఇది. సో, వాళ్ళు ఆల్‌మోస్ట్ అంటే హిందుస్థాన్ కన్‌స్ట్రక్షన్ కంపెనీ 2000లో దీన్ని 6,000 కోట్లతోన ప్లాన్ జేశారు. 2,00,000 రెసిడెంట్స్ కోసం ప్లాన్ జేసిన సిటీ ఇది. సో, ఈ ఆహ్, అంటే ఐ మీన్ ఇదేంటంటే మనకు లోనావాలా సిటీ టైపు ఆహ్, ఉంటుందిది. సో, ప్రాపర్‌గా మనకు ఎన్విరాన్మెంటల్ ఐ మీన్ ఆహ్, అక్ యాక్సెప్టెన్సీ లేకపోవడం గాని, ఫైనాన్షియల్ బ్యాంక్రప్సీ గాని, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ గ్యాప్స్ గాని, సో, మనకు ఎన్విరాన్మెంటల్ వయలేషన్స్ కూడా ఉన్నాయన్నట్టు. సో, అయితే ఇది అన్నట్టు విషయం పూర్ ప్లానింగు, వయలేషన్స్, ఫైనాన్షియల్ ఫెయిల్యూర్ ఈ రకంగా మొత్తం సో, లవాసా సిటీ అనేది ఒక డిజాస్టర్‌గా మిగిలిపోయింది. సో, ఇక్కడ మనం ఫ్యూచర్ సిటీ కంప్లీట్‌గా ఆహ్, 180 డిగ్రీస్ మనకు దీంతో అసలే కంపేర్ చేయలేము లవాసా సిటీతో. అంటే ఇప్పుడున్న ప్లానింగ్ కానీ, సో, మనకంటే ఇండియాస్ మోస్ట్ అడ్వాన్స్డ్ ప్లాన్డ్ సిటీ అన్నట్టు ఇది. సో, మనకు టోటల్‌గా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వచ్చేసి టోటల్ ఫ్యూచర్ రెడీ. సో, మొత్తం సస్టైనబుల్ ప్లానింగ్‌లో ఉన్నారు. సో, అంటే సేఫ్, స్మార్ట్, రిలయబుల్ సిటీ. సో, ఇక్కడొచ్చేసి మనకు బెనిఫిట్ ఏంటంటే బుల్లెట్ ట్రైన్ కనెక్టివిటీ ఉండటము. సో, మనకు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ గూడా వరల్డ్ క్లాస్ ప్లానింగ్‌తో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ జేయడము, గ్రీన్ జోన్స్ రావడము, మోడర్న్ ఫెసిలిటీస్ ఇవ్వడము.
సో, మనకేంటంటే వాక్‌వే సెపరేట్‌గా, సైకిల్ ట్రాక్స్ సెపరేట్‌గా. సో, మనకిది సస్టైనబుల్ ప్లానింగ్ అండి. స్మార్ట్ డిజైన్. హ్మ్. సో, మనకు పీపుల్ ఫస్ట్ డిజైన్ ప్లాన్ చేయడం అన్నట్టు. సో, మనకేంటంటే ఇట్లాంటి అంటే ఈ ఫ్యూచర్ సిటీ టైపు మనకు అవసరమా? అంటే ఐ మీన్ నెక్స్ట్ జనరేషన్స్‌కి సో, అంటే ఉన్న ఫెసిలిటీస్ సరిపోవా అనంటే డెఫినైట్‌లీ ఖచ్చితంగా కావాలండి. మనం చైనాతో కంపేర్ చేసుకుంటే ఈ రకమైన ప్లాన్డ్ సిటీస్ మనకు ఖచ్చితంగా అవసరం పడతాయి. అంటే ఫ్యూచర్ ఫోకస్డ్‌గా మనం ఆలోచించాల్సిన అవసరం ఉందన్నట్టు. మనం ఇప్పుడు జనరల్‌గా మన ఎయిర్ పొల్యూషన్ చూసుకుంటే మన హైదరాబాద్‌లో గూడా సో, ఏక్యూఐ మనం లెవెల్స్ చూసుకుంటే ఎక్ ఎక్కడైనా సరే 500 పైననే మనకు, మనకు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ చూయిస్తుంది. మనకిప్పుడు డిసార్గనైజ్డ్ కేబుల్ లైన్స్ గానీ, కమ్యూనికేషన్ లైన్స్ కానీ అసలు సో, లేక్స్ వచ్చేసి కంప్లీట్‌గా పొల్యూటెడ్ లేక్స్. మనకు చూడ్డానికి లేక్స్ ఉన్నాయి గానీ, ఇవి కంప్లీట్‌గా మనకు పొల్యూటెడ్ లేక్స్. మేనేజ్‌మెంట్ లేకపోవడం, కంప్లీట్ లేక్ టు లేక్ కనెక్టివిటీ ప్రాపర్‌గా లేకపోవడం ఇదంతా మనకు బాగా పొల్యూటెడ్ అవుతున్నాయి. మనకు రెయిన్ వాటర్ కూడా మిస్‌మేనేజ్‌మెంట్ అవుతుంది. హార్వెస్టింగ్ చేయకపోవడము ప్రాపర్‌గా మనకు. ఈ రకమైన ప్రాబ్లమ్స్, ఇష్యూస్ మనము ఇక్కడ అంటే ఐ మీన్ ఆల్రెడీ ఓల్డ్ సిటీలో అంటే ఇక్కడున్న ప్రస్తుతం ఉన్న హైదరాబాద్ కోర్ సిటీలో మనం మేనేజ్ చేయలేకపోతున్నాం కాబట్టి ఇంకొకటేంటంటే ఈ గ్లోబల్ స్టాండర్డ్స్ సిటీ ఈ అవసరం మనకు ఈ ఫ్యూచర్‌లో చాలా వరకు ఉంది. మనం ఇప్పుడు మనం కంపేర్ చేసుకుంటే సో, ఎ ఎక్కడా గూడా అంటే మనం ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నై ఎక్కడా కూడా ఈ రకమైన ప్లానింగ్ మనం చేసుకోవడానికి తగినంత ల్యాండ్ బ్యాంక్ మనకు అవైలబిలిటీ లేదు. లేదు కాబట్టి మన దగ్గర ఉన్న ఆప్షను లక్కీగా మనకు బుల్లెట్ ట్రైన్ కనెక్టివిటీ కూడా మనము ఇక్కడి నుంచే ఎళ్తుంది గాబట్టి ఫ్యూచర్‌లో మనకు ఈ ఫ్యూచర్ సిటీకి చాలా ఫోకస్ ఉంది అని చెప్పడానికైతే ఐ మీన్ అతిశయోక్తి ఏం లేదు. ఇక్కడ మనకు పొల్యూషన్ ఫ్రీ మనకి ఏక్యూఐ లెవెల్స్ మెయింటైన్ చేసుకోవచ్చు. ప్రాపర్ ప్లానింగ్‌లో వెళ్తాం గాబట్టి, గ్రీనరీ మెయింటైన్ చేసుకుంటున్నాం గాబట్టి, ఇంకోటి ప్రాపర్‌గా ఆర్గనైజ్డ్ అండర్‌గ్రౌండ్ కేబులింగ్ గానీ, వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ యూజ్ చేసుకోవడం గానీ, రెయిన్ వాటర్ మేనేజ్‌మెంట్ చేయడం గానీ, కంప్లీట్‌గా మనకు అప్‌కమింగ్ మనకు గ్లోబల్ స్టాండర్డ్స్‌లో పర్మిషన్స్ మనం ఇవ్వడం గానీ, అంటే అప్‌కమింగ్ బిల్డర్స్ కానీ, డెవలపర్స్ కానీ అట్లా. మనకిది ఇండస్ట్రియల్ గ్రోత్ ఉండబోతుంది. మ్యానుఫ్యాక్చరింగ్ మనం ఎంకరేజ్ చేయబోతున్నాము. అంటే మనకి హైదరాబాద్‌లో మ్యానుఫ్యాక్చరింగ్ ఎంకరేజ్‌మెంట్ ఎక్కడా గూడా అంత ప్రాపర్‌గా లేదు గాబట్టి, ఫ్యూచర్ సిటీ ఫోకస్డ్‌గా ఇప్పుడు ప్లాన్ జేస్తున్నారు గాబట్టి డ్రై పోర్ట్ అని ఈ రకంగా మనకు ప్లాన్ చేస్తున్నారు నియర్ బై గాబట్టి, ఫ్యూచర్ సిటీకి యాస్ వెల్ యాస్ మనకు ఇండియాలో ఏ సిటీతో కంపేర్ చేసుకున్నా అంటే ఈ స్టాండర్డ్స్‌లో మనకు సిటీ డెవలప్ అయ్యే ఛాన్స్ కానీ, అంటే గ్లోబల్‌గా కంపీట్ చేసే ఛాన్స్ కానీ మనకుంది కాబట్టి ఇప్పుడు ఫ్యూచర్ సిటీ గ్రోత్ చాలా వరకు ఉంటుందని నేను ఆశిస్తున్నాను. నేను కోరుకుంటున్నాను. మనం వీటన్నిటిని చూసుకుంటే ఫ్యూచర్ సిటీని లవసా అనే గోస్ట్ సిటీతో మనం పోల్చలేము. అది కంప్లీట్ బ్యాడ్ కంపారిజన్ అది. మనకు చాలా ఫ్యూచర్ ఉంది ఫ్యూచర్ సిటీకి. థాంక్ యూ ఎవ్రీవన్.